హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు మీషోలో తీసుకున్న ఇప్పుడు నాకు మీషోలో కనిపించిన శారీస్లో కొన్ని శారీస్ సెలెక్ట్ చేశాను అండ్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అన్ని ఫెస్టివల్సే వస్తున్నాయి. సో కొందరు ఏంటంటే దివాళీ కానివ్వండి, డిఫరెంట్ అకేషన్స్కి పసుపుట్టు అనేది ఇచ్చుకుంటూ ఉంటారు కదా. సో వాటి రిలేటెడ్ నేను కొన్ని మీషోలో చూసిన కొత్త ఐటమ్స్ అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఈరోజు ఈ శారీతో అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ అన్బాక్సింగ్ కూడా మీ ముందే చేస్తున్నాను. ఈ ప్యాటర్న్ శారీ నేను యాక్చువల్లీ బయట పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో నాకు వచ్చిన ప్రైస్ వచ్చేసి 3000 పడింది. మీషోలో మనకి సమ్ 1000 చేంజ్కి శారీ అయితే కనిపించింది. సో బాగా ట్రెండ్ అయిన శారీ కదా. సో రివ్యూ చేస్తే మీకు ఎవరికైనా తీసుకొని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా అనేసి. సో యా గుడ్. కలర్స్ అయితే చాలా బాగుంది. రెడ్లో చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా కలర్ చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్గా డోలా క్రేప్ టైప్ ఆఫ్ శారీ, క్రేప్ మిక్స్డ్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కలర్స్ అయితే చూడండి, మంచి లైట్ లావెండర్కి రెడ్ అనమాట. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ మాత్రం క్వాలిటీ వస్తుంది అనేసి. బట్ నిజంగా చాలా బాగుంది. లైక్ మనకి ఇది బయట నేను పర్సనల్లీ పర్చేస్ చేసుకుంది 3200 అనమాట. సో మీషోలో సరే చూద్దాం ఎలా వస్తుంది అని పర్చేస్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో ఇట్లా అనమాట. బాగుంది, నిజంగా చాలా బాగుంది. పళ్ళు కూడా మంచి జెరీతో వచ్చింది. మీకు ఆ జెరీ క్వాలిటీ తెలుస్తుందా? మీకు ఇక్కడ రివర్స్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇది జెరీ కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే వస్తుంది. ఇది పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఆఫ్ శారీ కట్టుకోవాలి అని అనిపించినప్పుడు ఎందుకు అంత హై ప్రైస్ పెట్టి తీసుకోవాలి, లో ప్రైస్లో తీసుకుంటాం అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మంచి ఇది డయబుల్ ఫ్యాబ్రిక్, అంటే డయబుల్ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా. సో ఫస్ట్ టైం అయితే కొంచెం జాగ్రత్త వాష్ చేసుకోవాలి, బికాస్ ఇది డయబుల్, కలర్స్ అనేవి డయబుల్. ఇదిగోండి. సో కంప్లీట్ శారీ లుక్ అయితే షేర్ చేస్తున్నాను. శారీ అంతా కూడా ఎలా వచ్చిందా అని. నిజంగా చాలా బాగుంది. ఈ ప్రైస్కి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసా ఫ్యాబ్రిక్ క్వాలిటీ. బట్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఇదే టైప్ ఆఫ్ శారీ మార్కెట్లో ఒక 1500కి ఉంది, 1500 కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన బ్లౌజ్ అనేది మంచి, ఏదైతే పళ్ళు మొత్తం జెరీతో వచ్చిందో నా బ్లౌజ్ కూడా అలా వచ్చింది కాబట్టి నాకు డబల్ రేట్ పడింది. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. రన్నింగ్లోనే వచ్చింది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ పైన కొంచెం స్టెయిన్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ బాగానే ఉంది, బ్లౌజ్ పైన కొంచెం స్టెయిన్స్ వచ్చాయి. బట్ అంతా కూడా బాగుంది. ఇదిగోండి, బ్లౌజ్ ఈ ప్యాటర్న్లో వచ్చింది. నాకు బ్లౌజ్ అనేది డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి ఇలా వచ్చింది చూడండి ఇట్లా. సో శారీ అంతా అయితే బాగుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. చూడండి శారీ క్వాలిటీ అంతా కూడా కొంచెం బ్లౌజ్ దగ్గరే కొంచెం ఇలా కనిపిస్తుంది కానీ మిగతా అంతా అయితే బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా వచ్చింది క్లాత్, కొంచెం క్లాత్ అంతా కూడా బాగుంది. శారీ అంతా కూడా బాగుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా మంది కమెంట్స్లో అక్క ఏంటి మధ్య శారీస్ వీడియో పెట్టట్లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే బాగా బిజీ అయిపోయి, మనం మీషోలో ఎలా అంటే మనం బాగా చూస్తూ ఉంటేనే మనకి మంచి శారీస్ అనేవి పాపప్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా నాకు ఈ మధ్య తక్కువ పాపప్ అవుతున్నాయి. సో మంచిగా వస్తేనే చేయాలనిపిస్తుంది. ఏది పడితే అది పర్చేస్ చేసి చూపించడం కష్టం. సో అండ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్న శారీ అనమాట. దీనికి ఇలా లేస్ అయితే మీషోలో తీసుకొని కుట్టించా లేస్. ఇదిగోండి, ఇది స్పేస్ సిల్క్ అనమాట. స్పేస్ టిష్యూ వేరు, స్పేస్ సిల్క్ వేరు. దీంట్లో చాలా డూప్లికేట్స్ అయితే చాలా వచ్చేసాయి. మనకి నార్సింగ్లోనే కూడా చూసాను. నార్సింగ్లో కూడా ప్రైస్ ఎంతో డిఫరెన్స్లోనే మనకి క్వాలిటీస్ అనేవి చాలా డిఫరెన్స్ వచ్చాయి. బట్ ఈ బ్లౌజ్ పీస్ అయితే చార్మినార్లో తీసుకున్నాను. ఒక సెలబ్రిటీ లుక్ క్రియేట్ చేయాలన్నట్టుగా ఆ లుక్లో నాకు కనిపించిన విధంగా ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట. బ్లాక్కి బ్లాక్ బ్లౌజ్ విత్ ఆల్ దిస్ మిర్రర్ వర్క్ అంతా. సో ఇలా ప్లెయిన్ డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్వి నేను స్టిచ్చింగ్ చేయించుకునేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఉంటుంది. డెఫినెట్గా ఎక్కువ వరకు నేను కొత్తగా కుట్టించుకున్న బ్లౌజెస్ చాలా మంది అడుగుతుంటారు, అక్క మీరు ఏంటి బ్లౌజెస్ కుట్టించుకోవట్లేదు, బ్లౌజెస్ వీడియోస్ చేయట్లేదు, శారీస్ వీడియోస్ చేయట్లేదు. సో మెల్లిమెల్లిగా కొంచెం సెట్ అవుతూ డెఫినెట్గా అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు ఇంకో శారీ చూద్దాం. వన్ మోర్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి డోలా సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా. ఈ డోలా శారీస్ కూడా మీషోలో బాగా ట్రెండింగ్ ఉన్నాయి.
సో మెయిన్గా పెట్టుబడులకి బాగా హెల్ప్ అవుతాయండి, పెట్టుబడులకి వాడుకోవచ్చు, బాగా ఉంటాయి. అండ్ సెల్ఫ్గా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఎక్కువ వరకు డాట్స్ వచ్చి ఇలా బార్డర్ వచ్చి బార్డర్లో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో సాఫ్ట్గా ఉంటాయి. డోలా సిల్క్, ఇదైతే డోలా సిల్క్, ఇది పైన సైడ్ బార్డర్, ఇది కింద సైడ్ బార్డర్. సో యాక్చువల్లీ బాందిని టైప్ ఆఫ్ డిజైన్స్, ఇట్లా బాందిని డాట్స్ ఇవి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో అంటే రెగ్యులర్ డిజైన్ కాకుండా కొంచెం కొత్త డిజైన్స్లో చూసేసరికి నాకు ఈ డిజైన్ అనిపించింది. బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్లో వచ్చింది చూడండి. బ్లౌజ్ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇలా అయితే వచ్చింది. అండ్ శారీలో పళ్ళు వచ్చిందా? ఓకే, ఇదిగోండి పళ్ళు, ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి. శారీలో పళ్ళు అనమాట. ఆల్ ఓవర్ ద శారీ ఇలాగే వచ్చింది. ప్లెయిన్ క్లాత్ అంటూ ఏం లేదు చూడండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ దగ్గర చివరి క్లాత్, ప్లెయిన్ అంటూ ఏం లేదు, అంతటా ఈ డాట్స్ డిజైన్. ఇదిగోండి అంతటా డాట్స్ డిజైనే. శారీ వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, నేను లింక్స్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా ఉంటుంది, డైలీ వేర్గా యూజ్ చేయొచ్చు, ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అనేది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకునేది అనమాట. డోలా సిల్క్ అని ఇచ్చారు, ఇది డోలా సిల్క్. ఇందాక ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అనమాట, బాగుంది. ఫ్రాక్ అనమాట. యాక్చువల్లీ దీంట్లో 2 కలర్స్ తీసుకున్నాను నేను ముందు. ఈ ఫ్రాక్స్ నాకు బాగా అంటే రఫ్ అండ్ టఫ్గా ఇంట్లో వాడుకోవడానికి కూడా బాగా అనిపించాయి. సో అందుకే ఇంకో కలర్ కూడా తీసుకున్నాను. వీటిలో ఏంటి అంటే లైనింగ్ క్లాత్ కూడా ఫుల్గా ఇస్తున్నారు, లైనింగ్ క్లాత్ ఇస్తున్నారు. ఫిట్టింగ్ కంఫర్టబుల్ ఉంటుంది. కావాలంటే ఇక్కడ టై చేసుకోవడం వల్ల మంచి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. లైనింగ్ క్లాత్ అయితే ఫుల్గా వస్తుంది అనమాట. సో థిక్గా ఉంది, లైన్ క్లాత్ కూడా నీట్గా ఉంది. మంచి రఫ్ అండ్ టఫ్ మిషన్ వాష్ చేసేసుకోవచ్చు. షిఫాన్ ఫ్యాబ్రిక్తో ఈ ఫ్రాక్ అనేది బాగుంది. ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది ఇలా తాళ్ళు కట్టుకోవడం వల్ల మళ్ళీ షేప్ అనేది వచ్చేస్తుంది. మంచి సింపుల్ వీ నెక్, ఫ్రంట్లో, బ్యాక్లో వచ్చేసి నెక్ ఏం లేదు, హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. డెఫినెట్గా ఇఫ్ ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. మెయిన్గా లైనింగ్ క్లాత్ కింద వరకు ఉండడం వల్ల కూడా నీట్గా అయితే ఉంది. ఓకేనా? మీషోలో తీసుకున్న ఇది ఇంకొక ప్రోడక్ట్ అనమాట. ఇది రిటర్న్ గిఫ్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా సెల్ఫ్ ఇంట్లో కూడా వాడుకోవచ్చు. సో క్వాలిటీ అన్నీ ఎలా వస్తాయి చూద్దాం. ఇదిగోండి కుంకుమ పసుపు ఇస్తారు కదా, దాంట్లో ఈ టైప్ అనమాట. ఓకే, ఇదిగోండి ఇలా దీనిలో కుంకుమ, పసుపు, అక్షంతలు అన్నీ వేసుకోవచ్చు. జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్. వుడ్ ఐ మీన్ చెక్కతోటే ఉంది. చెక్క కాదు, సారీ ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ అలా కనిపిస్తుంది వుడ్ లాగా, అంతే, బట్ ప్లాస్టిక్ అనమాట. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. గోల్డ్ పెయింట్ అయితే వేశారు. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటుంది, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అయితే ఇది కాంబో ఆఫ్ 2 అనమాట. ఇదిగోండి ఇది చాలా బాగుంది. ఇంకా ఇది కాంబో ఆఫ్ 2 అనమాట. పూజా ఐటమ్స్ అంటే ఇది పూజలో పెట్టుకోవచ్చు. ఇదిగోండి కాంబో ఆఫ్ 2 ఇలా బాగుందా, ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా కుంకుమ పసుపు వేసుకోవచ్చు. ఇలా ఇలా అయితే వస్తుంది అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు, లేదా మనం ఎక్కడైనా డెకరేటివ్గా పెట్టాలంటే కూడా పెట్టచ్చు, బాగుంటాయి అన్నమాట. పూజ గదిలో యూజ్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ టచ్ కాకుండా యూజ్ చేసుకో. ఐటమ్ వచ్చేసి ఇదనమాట. ఇవి సెట్ ఆఫ్ 12 వస్తున్నాయి. బయట జనరల్గా 25 రూపీస్ అలా చెప్తున్నారు, ఆన్లైన్ ఇంకెక్కడైనా. మనకి మీషోలో మనకి 12 రూపీసా 18 రూపీస్ పడుతుంది. సో సెట్ ఆఫ్ 12 వచ్చాయన్నమాట. సో అండ్ ఇంకా మనం ఆన్లైన్ పే చేస్తాం కాబట్టి ఇంకొంచెం కూడా తగ్గొచ్చు. సో ఇలా కుంకుమ పసుపు వచ్చి ఇలా గ్లాస్ అనమాట, కొంచెం కేర్ఫుల్గా, కానీ ఇలా పసుపు తీయడానికి బాగుంటుంది. కుంకుమ బియ్యం అనమాట, దీంట్లో కుంకుమ బియ్యము. సో సెట్ ఆఫ్ 12 వచ్చాయి. డెఫినెట్గా ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది, ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, మీకు అవసరం వస్తాయనిపిస్తే డెఫినెట్గా పర్చేస్ చేసి చూడండి. మార్కెట్ వెళ్తే ఇంకా తక్కువలో దొరుకుతాయేమో. సో ఓకే, ఇగోండి ఇలా ఊడిపోతున్నాయి,
జనరల్గా బాటిల్స్ స్టిక్ చేసేసుకోవాలి గమ్తో కానీ ఫెవిక్విక్ కానీ గమ్తో స్టిక్ చేశారు వాళ్ళు, మనం కూడా గమ్తో స్టిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా కాంబో ఆఫ్ 3. ఇవి కూడా పసుపొట్టు ఇవ్వడానికి కానివ్వండి, ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ఎవరికైతే ఈ ఐటమ్స్ కావాలో నేను లింక్స్ ఇచ్చేస్తాను, లింక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవైతే వుడ్ అంటే చెక్కవి ఉన్నాయన్నమాట, చెక్కతోటి ఉన్నాయి. సైజ్ కూడా ఇంత సైజ్ అయితే వచ్చింది చూడండి సైజు. సో ఇది కాంబో ఆఫ్ 3 అనమాట. సో సింగిల్ కూడా ఉన్నాయి, కాంబో కావాలంటే కాంబో కూడా తీసుకోవచ్చు. కాంబోనే మనకి బెనిఫిట్ అని చెప్తాను నేను. షిప్పింగ్ ఛార్జెస్తో ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. మీషోలో పసుపుబొట్టుకి ఇవ్వడం కానీ ఫెస్టివల్ వైజ్ ఐటమ్స్ అయితే ఇవి. శారీస్ కూడా చూసారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ ఈ బ్లౌజ్, ఈ శారీ డీటెయిల్స్ అన్ని కూడా అప్కమింగ్ వీడియోలో నేను ఈ ప్యాటర్న్ ఆఫ్ డిజైనర్ బ్లౌజెస్ అనేవి ఎలా తీసుకున్నానో అనేది వీడియో అయితే చేస్తాను. డెఫినెట్గా వీడియో కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.